వెల్కమ్ టు దిస్ వీక్స్ ఎక్స్ప్లెయినర్. దిస్ ఇస్ జర్నలిస్ట్ హరి ఫర్ రియల్. ఈరోజు మనం ఎక్స్ప్లెయినర్లో చాలా అంశాలు ప్రస్తావించబోతున్నాం. లెట్ మీ బ్రేక్ డౌన్ ద ఆర్టికల్ ఫ్రమ్ మనీ కంట్రోల్. ఇది ఒక వ్యాసం రచించింది, ఒక ఆర్టికల్ ఇచ్చింది. దీంట్లో చాలా అంశాలని ప్రధానంగా ప్రస్తావించాల్సిన అవసరాన్ని ఈరోజు నేను ఈ ఎక్స్ప్లెయినర్లో వివరిస్తాను. ముఖ్యంగా ఏపీ పోలీస్ వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు, ఆ వ్యవస్థను ప్రత్యర్థులను అణచివేసేందుకు ఉపయోగిస్తున్న విధానం, అలాగే విమర్శలు చేసే వాళ్ళ నోరు ఎలా మూయించుతున్నారు, ఎలా మూయించేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఈ పెడధోరణులు చూస్తుంటే ఏపీలో కూటమి సర్కార్పై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇట్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు ఆంధ్రప్రదేశ్ బట్ ఎంటైర్ కంట్రీ. ప్రశ్నిస్తే కేసులు, విమర్శిస్తే వేధింపులు అన్నట్టుగా సాగుతోంది కూటమి పాలన అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆ వ్యవస్థను ప్రభుత్వ విమర్శకులను భయపెట్టడానికి చాలా బాగా ఉపయోగించుకుంటున్నారని, రాజకీయ ఉద్దేశాలతో ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తున్నారని, అలాగే ఇక సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళపై ఒత్తిడి పెంచుతున్నారని, అదే సమయంలో అధికార కూటమికి మద్దతిచ్చే సోషల్ మీడియా అరాచకాలు మాత్రం వాటి మీద ఎలాంటి చర్యలు లేకుండా కంటిన్యూ అవుతున్నాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది చివరికి చట్టపరమైన ప్రక్రియలు, న్యాయస్థానాలే తేల్చాల్సిన విషయం. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా జర్నలిస్టులపై నమోదవుతున్న కేసులు, ఈ అరెస్ట్ల పర్వం చూస్తుంటే, కేసుల వెంట కేసులతో వేధింపులు, ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలే వస్తున్నాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న ఘటనలకు ముందే చాలా నెలల క్రితమే ఈ పెడ ధోరణి ఏదైతే ఉందో దీనిపై చర్చ కూడా జరిగింది. అప్పుడు కూడా ఈ విమర్శలు వినిపించాయి. ఇక కూటమి అణచివేత ఈ ధోరణి ఏదైతే ఉందో, వాక్ స్వాతంత్రంపై జరుగుతున్న దాడిని ప్రజాస్వామ్యవాదులు ఖండించారు కూడా. కానీ ఈ ఆరోపణలకు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమైన ఒక సంఘటన ఉంది. అదే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్. ఆయన అరెస్ట్ పర్వాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, ఈ మొత్తం వివాదంలో అత్యంత ఆందోళన కలిగించిన ఘటనగా చాలామంది చూపిస్తున్నది ఇదే అని చెప్పాలి. ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాసరావు అనేది సోషల్ మీడియాలో ఒక్కసారిగా వివాదంలోకి వచ్చిన వ్యక్తి పేరు కాదు. కేఎస్ఆర్ అంటే నిజంగా తెలుగు జర్నలిజం ఫెటర్నిటీలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్స్. ఆయన దశాబ్దాలుగా తెలుగు జర్నలిజంలో గుర్తింపు పొందిన ఒక సీనియర్ జర్నలిస్ట్. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రింట్ మీడియా, టెలివిజన్ మీడియా ఈ రెండిట్లో కూడా ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న ఒక వ్యక్తి. అలాంటి సీనియర్ జర్నలిస్ట్ జైలుకు వెళ్లాల్సి రావటం చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అందులో కూడా ఆయన స్వయంగా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కాదు, ఆయన చేసిన దాఖలాలు కూడా కనిపించవు. ఒకసారి మనం వెనక్కి వెళ్తే ఆయన హోస్ట్గా నిర్వహించిన ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఒక ప్యానలిస్ట్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చిన తర్వాత పరువు నష్టం కలిగించే ఆ వ్యాఖ్యల కారణంగా ఆయనపై చర్యలు తీసుకోవటం చాలా పెద్ద చర్చకే దారితీసింది. ఇది చాలామందికి గుర్తుండే ఉంటుంది. అయితే సాధారణంగా గతంలో ఇలాంటి టెలివిజన్ చర్చల్లో చాలా తీవ్రమైన విమర్శలు కావచ్చు, ఈ ఘాటు రాజకీయ వ్యాఖ్యలు వినిపించటం నిజంగా కొత్త విషయం కాదు. ఈ టీవీలో డిబేట్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ విషయం తెలియంది కాదు. అలాంటి చర్చలు రాజకీయ వాదోపవాదాలుగానే ముగిసేవి. బట్ నౌ ద ఎంటైర్ సిచ్యువేషన్ ఈజ్ చేంజ్డ్. కానీ ఈ విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అలాంటి చర్చ, ఒక జర్నలిస్ట్ జైలుకు వెళ్ళే పరిస్థితిని తేవటం నిజంగా ఆందోళన కలిగించే పరిణామం కాదంటారా? ఈ కేసులో మరో కీలక పరిణామం ఏంటంటే, చివరికి సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది, జోక్యం చేసుకుని కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ ఇవ్వటం. దీంతో ఈ కేసు కేవలం ఒక వ్యక్తి అరెస్టుకు మాత్రమే పరిమితం కాలేదు. అయితే ఈ అంశం దేశవ్యాప్తంగా చాలామంది జర్నలిస్టుల దృష్టిలో ఒక ఆలోచన రేకెత్తిస్తోంది. రాజకీయ చర్చను నిర్వహించడం కూడా ఇప్పుడు చట్టపరమైన ప్రమాదంగా మారుతోందా అనేదే. ఈ ప్రశ్నను ఈ కేసు ముందుకు తీసుకొచ్చిందని చాలామంది అనలిస్టులు చెప్తున్నారు. ఇక్కడి నుంచి ఈ కథ కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మాత్రమే పరిమితం కాదని మనీ కంట్రోల్ ఆర్టికల్ చెప్తోంది. మనం దేశవ్యాప్తంగా ఒకసారి పరిశీలిస్తే, ఎగ్జామిన్ చేస్తే, ఇటీవల సంవత్సరాల్లో ఒక ఆందోళనకరమైన ధోరణి కనిపిస్తోంది. దాన్నే ఈ ఆర్టికల్లో బాగా అడ్రస్ చేశారు, విశ్లేషణ ఇచ్చారు. ప్రభుత్వాలకు అసౌకర్యంగా, అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండే కథనాలు ఏవైతే ఉంటాయో, ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో, అది రాసిన జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్లు నమోదు కావటం. వ్యంగ్య వ్యాఖ్యలు మనకు తెలియదా? సో న్యూస్ పేపర్లో ఇదివరకు చాలా ప్రధానంగా మనకు కనిపించేవి కార్టూన్స్,
సెటైరికల్గా ప్రభుత్వాన్ని విమర్శించే కార్టూన్స్. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉందా? ఈ వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన, అలాగే ఆ కామెడియన్స్ అవ్వచ్చు, ఆ కార్టూనిస్టులు అవ్వచ్చు, సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, సామాజిక కార్యకర్తలు అవ్వచ్చు, యాక్టివిస్టులు అవ్వచ్చు, అలాగే ఇండిపెండెంట్ యూట్యూబర్స్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు లేదా సోషల్ మీడియాలో పోస్టు చేస్తే గనక పోలీస్ కేసులు ఎదుర్కొంటున్న ఘటనలు ప్రస్తుతం ఇంక్రీజ్ అవుతున్నాయి అనే ఆరోపణలు ప్రస్తుతం తరచూ వినిపిస్తున్నాయి అనేది ఈ మనీ కంట్రోల్ ఆర్టికల్లో అడ్రస్ చేశారు. ఒకసారి పాస్ చూస్తే రాజకీయ అసంతృప్తి ప్రధానంగా వార్తాపత్రికల సంపాదకీయాలు, అంటే ఈ ఎడిటోరియల్స్ ఉంటాయి కదా, వాటిలో కనిపించేవి. అలాగే టెలివిజన్ స్టూడియోస్లో లేదా వీధి నిరసనలు అంటే స్ట్రీట్ ప్రొటెస్ట్లో మాత్రమే కనిపించేవి. కానీ ఇది డిజిటల్ ఎరా. ఈ డిజిటల్ యుగంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వీఆర్ విట్నెసింగ్ దాట్. ఈరోజు ఒక్క వైరల్ వీడియో కొన్ని గంటల్లోనే ఒక రాష్ట్రంలో జరిగిన సంఘటనను జాతీయ స్థాయిగా చర్చగా మార్చగలదు. ఇట్ కెన్ బికమ్ అ నేషనల్ వైడ్ డిబేట్. ఒక సోషల్ మీడియా పోస్ట్ దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయగలదు. ఒక స్థానిక సంఘటన అంటే లోకల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ కొన్ని గంటల్లోనే అది జాతీయ వివాదంగా కూడా మారిపోవచ్చు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా అభిప్రాయంపై తమ నియంత్రణ తగ్గిపోవటాన్ని రాజకీయ వ్యవస్థలు సహజంగానే ఇష్టపడవని ఈ మనీ కంట్రోల్ ఆర్టికల్ చెప్తోంది. అక్కడే ఈ డెమోక్రసీకి, ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించిన మరో చాలా కీలకమైన అంశం ఈ ఆర్టికల్ ప్రస్తావిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఒక్కసారిగా బలహీనపడవు. దే డోంట్ బికమ్ వీక్ ఓవర్ నైట్. ఒక రోజులో కూలిపోవు. అవి క్రమంగా, అంటే చాలా స్లోగా చిన్న చిన్న మార్పులతో స్టార్ట్ అయ్యి అవి సాధారణ విషయాలుగా మారినప్పుడు, అంటే నార్మలైజ్ అయిపోయాయా అనే ఒక డౌట్ సామాన్యుడికి వచ్చినప్పుడు నార్మలైజేషన్ ద్వారా నెమ్మదిగా అవి బలహీన పడతాయని ఈ వ్యాసం హెచ్చరిస్తోంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మనీ కంట్రోల్స్ ఆర్టికల్. ఒకప్పుడు చాలా బహిరంగంగా జరిగే ఈ సెన్సార్షిప్ స్థానంలో ఇప్పుడు ఫియర్ అంటే భయం అదే పని చేస్తోంది అనే ఆందోళన మనకి అంతటా కూడా వినిపిస్తోంది. ప్రజలు ఇది నిజమా కాదా అని ప్రశ్నించే ముందు, ఇది బహిరంగ ఒకవేళ నేను మాట్లాడితే నాపై కేసులు వేస్తారా, నాకు చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయా అని ఆలోచించటం ప్రారంభిస్తే అదే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన సంకేతం అని మనీ కంట్రోల్ ఆర్టికల్ చాలా స్పష్టంగా చెప్తుంది. చాలా ముఖ్యంగా చూస్తే ఈ ధోరణిని ఏ ఒక్క రాజకీయ పార్టీకి మాత్రం పరిమితం చేయటం సరైనది కాదని కూడా స్పష్టం చేస్తుంది. బట్ ప్రెడామినెంట్గా ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ప్రస్తావించింది. ఇది పార్టీలు మారినా, రాష్ట్రాలు మారినా వేర్వేరు రూపాల్లో కనిపిస్తున్న ఒక విస్తృతమైన రాజకీయ సంస్కృతిగా మారుతోందని మాత్రం ఈ ఆర్టికల్ గట్టిగా అభిప్రాయపడుతోంది. ఈ రాజకీయ సంస్కృతి కొత్తది కాదని చెప్పేందుకు మనీ కంట్రోల్ వ్యాసం ఒక దశాబ్దాల నాటి ఎగ్జాంపుల్స్ను గుర్తు చేస్తుంది. పత్రికా స్వేచ్ఛ, ప్రభుత్వ విమర్శలను భరించే రాజకీయ సంస్కృతి భారత ప్రజాస్వామ్యం గురించి దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చకు కారణమైందని ఈ ఆర్టికల్ గుర్తు చేస్తుంది. అట్ ద సేమ్ టైం కుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఇది తమిళనాడులో జరిగింది. చాలామందికి గుర్తుండే ఉంటుంది. అక్కడ జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న వేలాది మంది గ్రామస్తులు ఎవరైతే ఉంటారో, అలాగే ఈ యాక్టివిస్టులు, ఈ ఉద్యమకారులపై కూడా సెడిషన్ కేసులు నమోదు చేసినట్టు గుర్తు చేస్తుంది ఈ ఆర్టికల్. ఆ తర్వాత ఈ వ్యాసం చాలా ముఖ్యమైన ఒక అధ్యయనాన్ని కూడా ప్రస్తావించింది. అదే ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 అనే మీడియా వేదిక ప్రచురించిన విస్తృత పరిశోధన, ఆ వైడ్ రీసెర్చ్ ప్రోగ్రామ్, అ డెకేడ్ ఆఫ్ డార్క్నెస్ అనే శీర్షికతో ఇది వెలువడింది. ఈ పరిశోధన 2010 నుంచి 21 మధ్య నమోదైన దాదాపు ఒక 13,000 సెడిషన్ కేసుల్ని కోర్టు రికార్డులు అవ్వచ్చు, ఎఫ్ఐఆర్లు అవ్వచ్చు, అలాగే చట్టపరమైన పత్రాలు, ఈ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, నిందితులతో చేసిన ఇంటర్వ్యూలు, వీటన్నిటి ఆధారంగా ఇది విశ్లేషించిందని మనీ కంట్రోల్ ఆర్టికల్ చెప్తోంది. ఆ రీసెర్చ్ ప్రోగ్రాం ప్రకారం ఈ ఆధునిక భారతదేశంలో సెడిషన్ లా వినియోగం పెరగటానికి కొంతవరకు యూపీఏ ప్రభుత్వ కాలంలోనే పునాది పడిందని పేర్కొంది. అంటే అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్. ముఖ్యంగా 2006లో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన మావోయిజంను భారతదేశం ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద అంతర్గత భద్రత ముప్పుగా ఆయన అభివర్ణించిన విషయం మనకు తెలిసిందే. దాని తర్వాత దేశంలో రెడ్ కారిడార్ ప్రాంతాల్లో మావోయిస్టులు, ఉద్యమకారులు, అలాగే నిరసనకారులపై ఈ సెడిషన్ చట్టాన్ని చాలా బాగా విస్తృతంగా ఉపయోగించినట్టుగా కూడా ఈ ఆర్టికల్ ప్రస్తావించింది. అయితే 2014 తర్వాత 2014 తర్వాత మనకు తెలిసిందే యూపీఏ తర్వాత ఎన్డీఏ వచ్చింది.
ఇక్కడ రాష్ట్రంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ఈ చట్టం వినియోగం చాలా విస్తరించిందని కూడా ఈ పరిశోధన చెప్తుంది. ఇక మావోయిస్టు ఉద్యమాలకే ఇది పరిమితం కాకుండా జర్నలిస్టులు అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, అలాగే సామాజిక కార్యకర్తలు అవ్వచ్చు, ప్రజా ఉద్యమాలు చేసేవాళ్ళు అవ్వచ్చు, సోషల్ మీడియా వినియోగదారులు అవ్వచ్చు, వీళ్ళందరిపైన కూడా సెడిషన్ కేసులు నమోదు కావటం పెరిగిందని ఈ స్టడీ చెప్తోంది. అందులో కూడా కొన్ని గణాంకాలు, కొన్ని ఈ స్టాటిస్టిక్స్ చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. 2010 నుంచి 2021 వరకు దీని మధ్యలో రాజకీయ నాయకుల్ని లేదా ప్రభుత్వాల్ని విమర్శించిన వాళ్ళపై నమోదైన సెడిషన్ కేసుల్లో దాదాపు 96% కేసులు 2014 తర్వాతే రిజిస్టర్ అయ్యాయని ఆర్టికల్ 14 అధ్యయనం వెల్లడించిందని చెప్తుంది. 100కి పైగా కేసులు దేశ వ్యతిరేక సోషల్ మీడియా పోస్టుల పేరుతో నమోదయ్యాయి. అలాగే సిఏఏ వ్యతిరేక ఉద్యమాలు, కోవిడ్ నిర్వహణపై విమర్శలు ఈ రిపోర్ట్, ఈ అధ్యయనంలోనే చాలా కీలకంగా ప్రస్తావించారు. కేసుల సంఖ్య కాదు, కన్విక్షన్ రేట్, అంటే చివరికి కోర్టులు ఎంతమందిని దోషులుగా నిర్ధారించాయన్నది. ఈ రీసెర్చ్ ప్రకారం పూర్తయిన విచారణల్లో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే శిక్షలు పడ్డాయి. మిగిలిన కేసులో చివరికి ఈ ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళు అవన్నీ కూడా కోర్టులో నిలబడలేదు. దీన్ని ఆధారంగా చేసుకొని ఈ వ్యాసం ఒక ఆందోళనకరమైన పోస్ట్ను, ఒక ప్రశ్నను కూడా రైజ్ చేస్తోంది. శిక్ష అనేది చివరికి కోర్టు తీర్పు రూపంలో వస్తుందా మన భారతదేశంలో? లేదా కేసు నమోదవడం దగ్గర నుంచి వారాలు, నెలల తరబడి వాళ్ళు జైల్లో ఉండటం, బెయిల్ కోసం పోరాటం, కోర్టుల చుట్టూ తిరగటం, కుటుంబాల్లో నగలు అవ్వచ్చు, పశువులు అవ్వచ్చు, భూములు అవ్వచ్చు, ఇవన్నీ కూడా అమ్మేసుకొని న్యాయ పోరాట ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడటమే అసలు శిక్ష. అదే శిక్షగా మారుతోందా? నిజంగా ఇది కూడా నార్మలైజ్ అయిపోతే ఇక పరిస్థితి ఎక్కడికి వెళ్తుంది? ఈ ప్రశ్ననే ఈ ఆర్టికల్లో వ్యూవర్స్ ముందుంచుతోంది. ఇక్కడ ఈ ఆర్టికల్ మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మనీ కంట్రోల్. అదే భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్. సిద్ధాంతపరంగా చూస్తే ఒకసారి బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న ఈ ఇండియన్ పెనల్ కోడ్లోని సెక్షన్ 124A అంటే సెడిషన్ లా 2024లో అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత ఏదైతే ఉందో బిఎన్ఎస్తో తీసేయబడింది. అయితే విమర్శకుల అభిప్రాయం ఏంటంటే ఈ పేరు మాత్రమే మారింది. దేశ సార్వభౌమాధికారం అంటే సావెర్నిటీ, ఐక్యత, ఈక్వాలిటీ, సమగ్రతకు ముప్పు కలిగించే చర్యలకు సంబంధించిన కొత్త నిబంధనలు, కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాత సెడిషన్ చట్టంలో ఉన్న విస్తృత అధికారాలను మరో రూపంలో అవే కంటిన్యూ చేస్తున్నాయి అనే ఆందోళన వస్తుంది. అందుకే చట్టం పేరు మారినా దాని అమలుపై చాలామందిలో ఇంకా డౌట్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి అనేది ఈ ఆర్టికల్ సారాంశం. కానీ ఈ మొత్తం చర్చలో అసలు సమస్య కేవలం సెడిషన్లా మాత్రమే కాదని రచయిత చెప్తున్నాడు. ప్రభుత్వాలు విమర్శలను ఎలా చూస్తున్నాయి? అవి భరించే స్థాయిలో నిజంగా ఉన్నాయా? ఆ సామర్థ్యం ఇప్పుడు ప్రభుత్వాలకు ఉన్నాయా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి ఏం చెప్పాలి? ప్రజా అభిప్రాయాన్ని ఎలా ప్రభావితం చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి? ఈ విస్తృతమైన రాజకీయ సంస్కృతే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిందని కూడా విశ్లేషిస్తున్నారు. 20 సంవత్సరాల క్రితం ఊహించలేని స్థాయిలో టెక్నాలజీ, అలాగే ఈ డిజిటల్ సర్వేలెన్స్, సోషల్ మీడియా మానిటరింగ్, అల్గారిథమ్స్, ఆన్లైన్ అవుట్రీచ్ ఇవన్నీ కూడా ఇవాల్టి రాజకీయాలను ఇంపాక్ట్ అంటే ప్రభావితం చేస్తున్నాయని ఈ వ్యాసం చెప్తోంది. ఈ ఆర్టికల్ చాలా క్లియర్ కట్గా విత్ ఎగ్జాంపుల్స్. ఇక్కడే చంద్రబాబు నాయుడు పేరును మరోసారి ఇది ప్రస్తావించింది. ఒక ప్రతీకాత్మక వ్యాఖ్య చేస్తోంది ఈ ఆర్టికల్. అంటే ఒకప్పుడు ఈ టెక్నాలజీని అంటే సాంకేతికతను ప్రజల సాధికారత కోసం, అలాగే ఒక మంచి గవర్నెన్స్ అందించడానికి, సుపరిపాలన మరింత ట్రాన్స్పరెంట్గా మార్చడానికి ఉపయోగించాలని బాకాలు ఊదిన నేతలే ఇప్పుడు అదే డిజిటల్ వ్యవస్థను, విమర్శలను నియంత్రించడానికి అంటే వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి, మనల్ని ఎవరైతే మన మీద క్వశ్చన్స్ రైజ్ చేస్తారో, మనల్ని విమర్శిస్తారో వాళ్ళని నియంత్రించడానికి ఉపయోగిస్తున్నారు అనే ఆరోపణలు రావటం ఇది చాలా విచిత్రమైన పరిణామం. అలాగే ఇది కనిపిస్తోందని ఈ ఆర్టికల్ చెప్తోంది. అయితే ఇది చంద్రబాబు నాయుడు ఒక్కరికి మాత్రమే సంబంధించిన విషయం కాకపోయినా ప్రిడామినెంట్గా చంద్రబాబు నాయుడు ఆయన మాట ఎత్తితే టెక్నాలజీని నేనే సృష్టించానని, హైటెక్ సిటీని నేనే నిర్మించానని తరచూ చెప్తున్న క్రమం మనం చూస్తూ ఉంటాం. దానికి విరుద్ధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాన్ని చూస్తే కనుక నిజంగా ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఇక్కడ నశించిపోతున్న లా అండ్ ఆర్డర్ కావచ్చు,
అలాగే ఇంటాలరెన్స్ అవ్వచ్చు, ప్రభుత్వం యొక్క ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. భారత రాజకీయాల్లో విస్తృతంగా పెరుగుతున్న ఒక పెద్ద ధోరణికి ఆయనపై వస్తున్న ఆరోపణలు కూడా ఒక ఎగ్జాంపుల్గా చూడొచ్చని ఈ ఆర్టికల్లో పేర్కొంది. అలాగే భారతదేశం నియంతృత్వ పాలన వైపు వెళ్తోందని మాత్రం ఈ ఆర్టికల్ ఎక్కడ చెప్పలేదు. బికాజ్ వీఆర్ స్టిల్ నోన్ యాజ్ అ పవర్ఫుల్ ఆర్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. భారతదేశం ఇప్పటికీ ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమే. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికీ ఎన్నికలు గెలుస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఓడిపోతున్నాయి, న్యాయస్థానాలు అవసరమైనప్పుడు జోక్యం చేసుకుంటున్నాయి, మీడియాలో విమర్శలు కూడా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఈ వ్యాసం గుర్తు చేస్తుంది. కానీ ఇక్కడే ప్రమాదం మరింత సూక్ష్మంగా ఉంటుందని హెచ్చరిస్తోంది. ప్రభుత్వాలు విమర్శలను భయపెట్టడం, అంటే విమర్శించే వాళ్ళని భయపెట్టడం, పోలీస్ వ్యవస్థలను ఉపయోగించటం, ఈ విధానం మెల్లిగా సాధారణ పరిపాలన పద్ధతిగా మారిపోవటమే అసలు ఆందోళన కలిగించే అంశం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తుంది అదే. నిజంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇక్కడ తప్పు జరుగుతుంది అని మాట్లాడితే మా మీద కేసులు పడతాయి, పోలీసులు మమ్మల్ని అరెస్టులు చేస్తారు, మమ్మల్ని వేధిస్తారు అనే ఒక భయం ఏదైతే ఉందో, ఇది నార్మలైజ్ అయిపోతే గనక అదే చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి అనేది ఈ ఆర్టికల్ చాలా క్లియర్గా చెప్తోంది. ప్రత్యేకంగా ఒకప్పుడు ఈ ఆధునిక భారతదేశానికి ఆదర్శంగా చెప్పబడ్డ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో ఇలాంటి ఆరోపణలు రావటం ఇంకా ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటుందని ఈ వ్యాసం చెప్తోంది. అంటే వీటన్నిటిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పరిణామాలు ప్రస్తుతం ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్గా, క్రూషియల్గా దేశంలోని మిగతా రాష్ట్రాలు చూస్తున్నాయి అనేది ఈ ఆర్టికల్ సారాంశం. ఇక్కడ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ని గుర్తు చేస్తుంది కూడా. అది కేవలం రాజ్యాంగంలో అలంకారంగా చేర్చిన ఒక నిబంధన కాదని. ఒకసారి మనం బ్రిటిష్ వలస పాలన చూస్తే అప్పుడు కూడా ప్రభుత్వాలు సహజంగా వచ్చిన ఈ విమర్శలను ఇష్టపడవని, అందుకే భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రత్యేక రాజ్యాంగ రక్షణ అవసరమని భారత రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారని ఈ వ్యాసం, ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది గుర్తు చేస్తుంది, అలాగే వివరిస్తోంది. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ వివాదం ఒక రాష్ట్ర రాజకీయాలకి పరిమితం కాదని, దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద డిస్కషన్, చర్చలో భాగమని రచయిత చెప్తున్నారు. చివరిగా ఒక మాట చెప్పాలి. ఈ వ్యాసం ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన 4 క్వశ్చన్స్ని మన ముందుంచుతుంది. 4 ప్రశ్నలు. ప్రభుత్వాలు విమర్శలను భరించే విషయంలో మరీ సున్నితంగా మారుతున్నాయా? పోలీస్ వ్యవస్థలు రాజకీయ పరంగా రాజకీయ నాయకులపై మరింత ఆధారపడుతున్నాయా? ప్రజలు భయంతో మౌనంగా ఉండటాన్ని ప్రజాస్వామ్యంలో ఒక సహజమైన విషయంగా అంగీకరిస్తున్నారా? చాలా ముఖ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా శిక్షకి దారి తీస్తుంది అనే భావన భారతీయులు క్రమంగా అలవాటు చేసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం ప్రతి రాజకీయ పార్టీ ఇవ్వాల్సిందే. ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి సర్కార్. ప్రతి ప్రభుత్వం ఇవ్వాలి. అంతిమంగా ప్రతి ప్రజాస్వామ్య పౌరుడు కూడా తనను తాను ప్రశ్నించుకోవాలి. దట్స్ అబౌట్ టుడేస్ ఎక్స్ప్లెయినర్ అబౌట్ ద ఆర్టికల్ ఇన్ మనీ కంట్రోల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.